టుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి డీఎస్పీ ఆధ్వర్యంలో నారాయణరెడ్డి కాలనీలో 100 మంది సంగారెడ్డి సబ్ డివిజన్ పోలీసులతో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంగారెడ్డి టౌన్ నారాయణరెడ్డి కాలనీ 100 మంది పోలీసులతో చుట్టుముట్టి లోపల వ్యక్తులను బయటికి వెళ్లకుండా బయటి వ్యక్తులు లోపలికి రాకుండా ఒక కంచెలాగా ఏర్పాటు చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని, సంగారెడ్డి పట్టణంలోని గల వివిధ పరిశ్రమలలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుండి ఉపాధికి వచ్చే మైగ్రేట్ లేబర్ అధిక సంఖ్యలో నివాసం ఉంటారని, సరైన గుర్తింపు కార్డు లేని వ్యక్తులను మరియు సరైన పత్రాలు లేని వాహనాలను 42 బైక్స్ అలాగే 3 ఆటోలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్, రూరల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, జోగిపేట సి అనిల్, కొండాపు సిఐ వెంకటేశం, సబ్ డివిజన్ ఎస్ఐలు, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు. మూడు రోజులు ఏమన్నా తల్లి నల్లగల్లు పోయి దుడ్డు తీసుకున్నాం. మన రాత్రి 5,000 మంచి